Welcome to my channel Learn and Grow. Today our topic is intersection of two non-parallel lines and distance between two parallel lines. సో అంటే నాన్ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ప్లేన్ ఎక్స్ వై యాక్సిస్ తీసుకున్నప్పుడు టూ లైన్స్ అనేవి ఇలా క్రాస్ ఆర్ ప్యారలల్గా కాకుండా డిఫరెంట్గా ఉంటాయి. ప్యారలల్ అంటే ఇలానే కదా ఉంటాయి. సో ఇలా కాకుండా డిఫరెంట్గా ఉంటాయి. సో ఆ టూ లైన్స్కి ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి టూ లైన్స్ అని చెప్పి క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ టూ లైన్స్ ఆర్ గివెన్ a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. సో ఈ రెండు కూడా టూ నాన్ ప్యారలల్ లైన్స్. సో ఇప్పుడు స్లోప్స్ అనేవి ఈ ప్యారలల్ లైన్స్కి స్లోప్స్ అనేవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ లైన్కి ఏమో -a1/b1, సెకండ్ లైన్కి ఏమో -a2/b2, అంటే రెండు నాట్ ఈక్వల్. సో ఫార్ములా ఏం యూజ్ చేస్తామంటే x ఈక్వల్ టు b1c2 మైనస్ b2c1 బై a1b2 మైనస్ a2b1 అండ్ y ఈక్వల్ టు c1a2 మైనస్ c2a1 బై a1b2 మైనస్ a2b1. సో సింపుల్గా చెప్పాలి అంటే ఎక్స్ వై టర్మ్స్ తీసుకుంటే a1 b2 b1 a2, అలానే b1 c1 b2 c2 తీసుకుంటే ఇలా క్రాస్ మల్టిప్లై అవుతాయి. సో స్టార్టింగ్ ఎక్స్ కాబట్టి ఎక్స్ టర్మ్ తీసేసి రిమైనింగ్ 2 తీసుకుంటే b1 c2 మైనస్ b2 c1. సో క్రాస్గా మల్టిప్లై చేసాం. అండ్ ఇక్కడ ఎక్స్ టర్మ్ కాబట్టి a1 b2 మైనస్ a2 b1 ఇక్కడ. అండ్ y ఈక్వల్ టు c1 a2 అంటే ఇక్కడ c1 a2 మైనస్ c2 a1 అంటే ఏ టర్మ్ తీసుకున్నాం y కాబట్టి y టర్మ్ లీవ్ చేసి c1 a2 మైనస్ c2 a1 తీసుకుంటాం బై a1 b2 మైనస్ a2 b1. ఓకే, ఈ c1 c2 ఇక్కడ వస్తే c1 b2 ఇక్కడ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లస్ వై మైనస్ 2 ఈక్వల్ టు 0, x మైనస్ వై ఈక్వల్ టు 0. ఈ టూ కూడా ఈక్వేషన్స్. ఫస్ట్ ఈక్వేషన్కి a1 ఏమవుతుంది, a1 ఈక్వల్ టు x కోఎఫిషియంట్ 1, b1 ఈక్వల్ టు y కోఎఫిషియంట్ 1 అండ్ c1 ఈక్వల్ టు -2. సో ఇక్కడ -2 అండ్ a2 ఈక్వల్ టు 1 అంటే x కోఎఫిషియంట్, b2 ఈక్వల్ టు -1 అంటే y కోఎఫిషియంట్, c2 ఈక్వల్ టు 0. సో c2 ఎందుకు 0 అంటే ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్ టు b1 c2. సో b1 అంటే 1 ఇంటూ c2 వాల్యూ 0 మైనస్ b2 c1, b2 అంటే -1 ఇంటూ c1 -2 బై a1 b2, a1 వాల్యూ 1 అండ్ b2 వాల్యూ -1, 1 ఇంటూ -1 మైనస్ a2 b1, a2 అంటే 1, b1 1 అంటే 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ 0 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 ఇంటూ 1 2 బై ప్లస్ 1 ఇంటూ -1 -1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ 1 1. సో -1 ఈ -1 అండ్ ఇక్కడ ఒక -1. సో టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, -2 అవుతుంది. అంటే -2/-2 ఈక్వల్ టు 1 క్యాన్సిల్ అయిపోతుంది. y టర్మ్ y ఈక్వల్ టు c1 a2, c1 వాల్యూ -2 ఇంటూ a2 వాల్యూ 1 మైనస్ c2 0 ఇంటూ a1 1 బై a1 b2, a1 వాల్యూ 1, b2 వాల్యూ -1 మైనస్ a2 b1, a2 వాల్యూ 1, b1 వాల్యూ 1. సో 1 ఇంటూ 1 ఈక్వల్ టు -2 ఇంటూ 1 -2 మైనస్ 0 ఇంటూ 1 0 బై -1 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1 అంటే -2/-2 ఈక్వల్ టు వాల్యూ 1. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. సో అంటే టూ ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ప్యారలల్ లైన్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్, సో ప్యారలల్ లైన్స్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ కూడా సేమ్ ఉంటాయి అండ్ కాన్స్టెంట్ ఒక్కటి డిఫరెంట్. సో అంటే ax ప్లస్ by ప్లస్ c1 ఈక్వల్ టు 0, ax ప్లస్ by ప్లస్ c2 ఈక్వల్ టు 0. డిస్టెన్స్ ఫార్ములా d ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ c1 మైనస్ c2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b². సో ఇక్కడ ఎగ్జాంపుల్గా టూ ప్యారలల్ లైన్స్ తీసుకుంటే 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈక్వల్ టు 0, 2x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్
వై కోఎఫిషియంట్ సేమ్ ఉన్నాయి అండ్ కాన్స్టెంట్ వాల్యూ ఒక్కటి చేంజ్ అయ్యింది. సో అంటే ఈ 2 లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్. దీన్ని బేస్ చేసుకుని ఏ వాల్యూ ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు వై కోఎఫిషియంట్ 3 అండ్ C1 ఈక్వల్ టు 4, C2 ఈక్వల్ టు -6. సో ఈ వాల్యూస్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే D ఈక్వల్ టు C1 మైనస్ C2, C1 4 minus C2 minus 6 divided by square root of a square plus b square. a square అంటే a value 2 అంటే 2 square plus b value 3 square equal to 4 minus into minus plus అంటే 4 plus 6 value 10 divided by square root of 2 square అంటే 4, 3 square అంటే 9, 9 plus 4 13 square root of 13 అంటే మనకి డిస్టెన్స్ ఎంత వచ్చింది? 10/√13 యూనిట్స్. అంటే 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసే ఫార్ములా.